హలో అందరికీ. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఆలు పరాటా అండ్ బొబ్బట్టు అండి. ఒకే పిండితో 2 ఐటమ్స్ని చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ముందుగా పచ్చిశనగపప్పు 2 కప్పులు తీసుకుని కడిగి నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ ఆలుని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ప్రెషర్ కుక్కర్లో 2 పెడుతున్నానండి కుకింగ్కి. పచ్చిశనగపప్పులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి. 4 విజిల్స్కి పెట్టాను. ఇప్పుడు పిండి కలుపుదామండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, 1 పించి సాల్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను, 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇది పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి. ఇలా మనం గట్టిగా అంటే ముద్ద కట్టేలాగా ఉండాలి. అప్పుడు చక్కగా నెయ్యి సరిపోయినట్లుగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు వాటర్ కలుపుకుని మెత్తగా కొంచెం చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకి సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు కానీ పరోటాలు కానీ అన్నీ. సో కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండాలి. సాటర్డే అంటే మేము ఇల్లు క్లీన్ చేసుకోవడం, అన్ని క్లీనింగ్స్ పెట్టుకుంటామండి. ఇంట్లో అందరం కలిసి చేసుకుంటాము. సో ఇలా హెల్తీగా ఏదన్నా చక్కగా తినడానికి కూడా చేస్తాను సాటర్డే సండే. ఇక్కడ చూపించినంత సాఫ్ట్గా కలుపుకొని దీనిపైగా ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం బాగా అదింపెట్టేసి ఒక ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది సెట్ అవుతుంది. మనం ఆలుని అండ్ పప్పుని, బొబ్బట్లకు కావాల్సిన పప్పుని అన్నీ రెడీ చేసుకునే లోపు ఇది సెట్ అవుతుంది ఈ పిండి. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయిపోయిందండి. ఇంత మెత్తగా ఉడకాలి. దీన్ని మళ్ళీ నేను మిక్సీ కూడా వేసేస్తాను. ఎందుకంటే బొబ్బట్టు చేసేటప్పుడు ఏమీ మనకి అడ్డం ఉండకూడదు అనమాట. ఈ ఆలు కూడా చక్కగా ఉడికిందండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి కలుపుకుంటున్నాను. ఇలా నీళ్లు లేకుండా అన్నీ తీసివేసేసుకుని పొడిలాడుతూ ఉండాలండి. లేకపోతే మనకి పరాటా బాగా పల్చగా అయిపోతుంది అనమాట. సో నీళ్ళేమీ లేకుండా ఇలా ఆలు వరకు తీసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇక్కడ. సో ఇందులో కొంచెం మసాలాలు కలిపేటప్పుడు వాటికి అండ్ ఈ ఆలుకి ఉప్పు సరిపోయినంత చూసుకుని వేసుకోవాలి. సో నేను ఇక్కడ మళ్ళీ కొంచెం దీన్ని స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటూ కొంచెం 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకుని ఇది చక్కగా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నానండి. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బొబ్బట్ల కోసం ఈ పిండి చూసుకుంటున్నాను. శనగపప్పు చక్కగా ఉడికింది, నీళ్ళేమీ లేవు. దీన్ని కొంచెం మిక్సీ వేసుకుంటున్నానండి. 2 బ్యాచెస్ లాగా వేసుకుని ఏ వెసల్ అయితే ఇది వండుకోవడానికి పొయ్యి మీద పెడతానో దానిలోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము. ఈ పప్పుకి 2 కప్పుల పచ్చిశనగపప్పుకి 2 కప్పుల బెల్లంని తీసుకున్నాను. సో దీన్ని పొయ్యి మీద పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా చక్కగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. దగ్గరే ఉండి దీన్ని వండుకోవాలి. కొంచెం అడుగంటినా మనకి టేస్ట్ మారిపోతుంది. చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1/2 స్పూను ఇలాచీ పౌడరు, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ యాడ్ అవుతుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఇలా కొంచెం ప్యాన్ నుండి ఇది విడిగా అవుతున్న వరకు బాగా కలియబెట్టుకుని స్టవ్ ఆపేసుకోవాలండి. ఇది చల్లారే లోపు ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుందాం. అది చక్కగా చల్లారిపోయింది. మన బొబ్బట్టుకి ఎంత సైజు కావాలో అంత కొంచెం మీడియం సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గోధుమ పిండి ఉండల్ని కూడా చేసుకుందామండి. మనం చేసుకున్న ఆలు ఉండలకి కొంచెం తక్కువ సైజులో ఈ పిండి ఉండల్ని చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తము పిండి ఉండి ప్రతి బైట్లో తింటున్నప్పుడు చక్కగా చాలా టేస్టీగా ఆలు తగులుతూ ఉంటుంది. బొబ్బట్టు కూడా సేమ్ అండి. ఈ ఆలు ఉండ కంటే ఈ పిండి ఉండ కొంచెం తక్కువ ఉండాలి. ఇలా పిండి ఉండని ముందు స్ప్రెడ్ చేసుకుని దానిలో ఆలు ఉండని పెట్టి చక్కగా ఇలా బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని
పెనం మీద, కాలుతున్న పెనం మీద వేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్గా 3 కాల్చుకున్నానండి. ఇలా చేసి ఒక్కొక్కటి అయిన తర్వాత ఒకదాన్నే చేసుకున్నాను. సో ఒక్కొక్కటి అయిన తర్వాత ఒకటి తీసేసుకుని అట్లా 3 బ్యాచెస్గా చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యితో కాల్చుకున్నాను. ఇట్లా 3 కాల్చుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలు కాలుస్తుంటుంటేనే ఒక్కొక్కటి తీసుకుని చక్కగా తిన్నారు. చాలా ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఉందా అమ్మ అని అడుగుతూ తిన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పిల్లలు అలా ఫుడ్ తింటూ ఉంటే. మేము కూడా చాలా వేడిగా ఉన్నప్పుడే చక్కగా తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి ఫుడ్ అండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు బొబ్బట్లు చేస్తున్నానండి. సేమ్ అదే ప్రాసెస్లో ఇలా పిండిని కవర్ చేసుకున్న తర్వాత నెయ్యి రాసుకుని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని చక్కగా కాల్చుకోవడమే. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లో బాగుంటుందండి. ఇంకా వేసినా బాగుంటుంది అన్నారు మా హస్బెండ్. నేను కొంచెం తక్కువే వేశాను. బట్ ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా చేసుకుని ఇంట్లోనే ఇంటిల్లపాది చక్కగా హెల్తీగా ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటే మనకి చాలా వరకు అనారోగ్యం రాకుండా ఉంటుందండి. బయట ఫుడ్లో ఏమేస్తారో ఎలా చేస్తారో మనకి తెలియదు. సో ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకుంటూ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడం కంటే ఇంకేం కావాలండి. ఇలా చక్కగా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడే నీట్గా కాల్చుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ సింపుల్ వేని ఫాలో అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఇలా చేసుకుని ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమైన ఫుడ్ తింటూ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.